మా ఆత్మీయ తల్లిదండ్రులు జంపన యేసురత్నం, జీవమనమ్మగార్ల విశ్వాసపు దేవుని సేవాస్ఫూర్తితో మా తల్లి సంఘ ఆత్మీయ తల్లి నందిగం ఎస్తీరమ్మ గారి ప్రార్థన ఆత్మ ఆశీస్సులతో ప్రభువునందు అత్యంత నమ్మకమైన మా కుమార్తె నందిగం నయోమి జ్ఞాపక స్మృతితో మరియు వీడియో సాంగ్ రచనా స్వరకల్పన నందిగం పౌలు విజయ్, గానం ఎం అమృతవర్షిణి, సంగీతం రికార్డింగ్ జి జాన్ వెస్లీ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఇప్పుడు నందిగం మోజేస్ అయ్య గారు మన కొరకు వాక్యోపదేశాన్ని అందిస్తారు. వాక్యమునకు ముందుగా ఒక మధుర గీతాన్ని వీక్షిద్దాం.
యేసే జీవం, యేసే నిత్యం. ఏ నామములో లేదు మహిమ, ఏ నామములో లేదు మహిమ, యేసు నామములోనే రక్షణ, యేసు నామములోనే రక్షణ. ఆనందం ఆనందం ఆనందమే, యేసులో మనకు ఆనందమే. ఆనందం ఆనందం ఆనందమే, యేసులో మనకు ఆనందమే. గిద్యోను మందిరముకు రండి, సువర్తమానము వినండి. గిద్యోను మందిరముకు రండి, సువర్తమానము వినండి. మేలులెన్నో పొందండి క్రీస్తు మార్గములో, మేలులెన్నో పొందండి క్రీస్తు మార్గములో. ఆనందం ఆనందం ఆనందమే, యేసులో మనకు ఆనందమే. ఆనందం ఆనందం ఆనందమే, యేసులో మనకు ఆనందమే. 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 క్రిస్మస్ శుభ సందేశం. దేవుని యొక్క వాక్యాన్ని మనం క్లుప్తంగా కొద్ది నిమిషాలు మనం విందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనములో ఈ రీతిగా వ్రాయబడిన మాట. ఆ దేశమందు కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను గనుక వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయో, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచున్నారు. క్రిస్మస్ అంటే ప్రభుని స్తుతించుట, ప్రభుని ఘనపరచుట, ప్రభుని మహిమపరచుట, ప్రభుని ఆరాధించుట, ప్రభుని కీర్తించుట. దేవునికి స్తోత్రం. ఆ సమయమందే ఆ దూతలు తమ యొద్ద నుండి వెళ్ళిన తరువాత జరిగిన ఈ కార్యమును ప్రభు మనకి తెలియజేసెను గనుక మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. దేవుని నామమునకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు జన్మించిన వార్తను చూడండి. ఎవరికి మొట్టమొదటిగా అందించబడిందంటే సామాన్యులకి అందించబడింది, సామంతులకి అందించబడలేదు. కానీ మొట్టమొదటిగా సామాన్యులకి అందించబడింది. ప్రభుని మరి తెలుసుకునేలాగా ఆ యొక్క వర్తమానము వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు ఏం చేశారు? వారు బయలుదేరారు. ప్రభువు మనకి తెలియజేశాడు. దేవనామనికి స్తోత్రం. కాబట్టి మనము నిర్లక్ష్యంగా ఉండకూడదు. కాబట్టి ఈరోజు చాలా మంది జీవితాల్లో ఎంత వాక్యం వినినప్పటికీ, ప్రభు సన్నిధికి వచ్చినప్పటికీ, ప్రభుని ఆరాధిస్తున్నప్పటికీ, మనిషి జీవితంలో ప్రభు విషయమై, ప్రభును తెలుసుకునే విషయమై, ప్రభును నమ్మే విషయమై, ప్రభునందు విశ్వాసం ఉంచే విషయమై, ప్రభు కొరకు జీవించేటువంటి విషయమై ఈనాడు చాలా మంది జీవితాలలో ఎంతో నిర్లక్ష్యం ఉన్నది. మనం ఏం చేస్తున్నామంటే తర్వాత చూద్దాం, ఈ సంవత్సరం కాదు మరి ఒక సంవత్సరం అనేదిగో ఈ ప్రకారముగా ఈ రోజు కాదు రేపు, రేపు కాదు వెళ్ళుండ, ఏ రోజుకి ఆ రోజు రేపు
రేపు రేపు రేపు అనుకుంటా ఏం చేస్తున్నామో తెలుసా? కాలయాపన చేస్తున్నాం. రక్షణల గురించి అవశ్యముగా మనకి తెలియచేయబడుచున్నప్పటికీ రక్షింపబడటానికి మనం ఎందుకను ఈ దినాల్లో చాలా మంది కూడా ప్రభునందు రక్షింపబడటానికి అంత సుముఖంగా లేరు, విముఖంగానే ఉంటున్నారు. రక్షింపబడాలి. ఈ దినాల్లో చూడండి, చాలా మంది కూడా లోక సంబంధమైన వాటిని చూసుడు కొరకు సమయాన్ని చూస్తున్నారు. అంతేకాకుండా వారి యొక్క కష్టార్జితమును కూడా ఏం చేస్తున్నారంటే హెచ్చిస్తున్నారు. జాగ్రత్త ప్రియమైనటువంటి వారలారా, దేని కొరకు నీ సమయాన్ని హెచ్చించాలి, దేని కొరకు నీ ద్రవ్యాన్ని ఖర్చు చేయాలంటే దేవుని కోసమే. నీ సమయాన్ని, నీ ధనాన్ని దేవుని కొరకు నీవు ఖర్చు చేయాలి. అది వ్యర్థం కాదు. వేటికి నువ్వు చేసిన సమయం వ్యర్థము చేసుకుంటున్నావు. మారు మనసు పొందటానికి ఈరోజు మనకి సమయం ఇవ్వబడుతుంది. కానీ మనకి ఇవ్వబడిన ఆ సమయాన్ని మనం ఏం చేస్తున్నామంటే అనేకమైనటువంటి వాటి కోసము మన సమయాన్ని హెచ్చిస్తున్నాము. బిడ్డల కొరకు సమయాన్ని ఇచ్చిస్తున్నాం, కుటుంబముల కొరకు సమయాన్ని ఇచ్చిస్తున్నాం, ప్రయాణాల కొరకు మనం సమయం ఇచ్చిస్తున్నాం, వ్యాపారముల కోసం మనం సమయం ఇచ్చిస్తున్నాం, ఉద్యోగముల కొరకు మనము సమయం ఇచ్చిస్తున్నాం, అనేకమైనటువంటి వాటి కోసము మనము సమయాన్ని హెచ్చిస్తున్నాం. కానీ మన సమయాన్ని హెచ్చించవలసినటువంటి ఆయన కోసము మన సమయాన్ని మనము హెచ్చించలేకపోతున్నాం. కనుక ప్రభు మనకి సమయం ఇచ్చేది ఎందుకోసము అంటే మారు మనసు పొందుట కోసము ప్రభు మనకి సమయాన్ని ఇస్తున్నాడు. మార్పు చెందుట కోసం ఆయన మనకి సమయం ఇస్తున్నాడు. ఈనాడు నీవు అలక్ష్యం చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడే నీ విషయములో అలక్ష్యము చేసి ఆలస్యము చేస్తే మన పరిస్థితులు ఏ రీతిగా ఉంటాయి? మన పరిస్థితులు తారుమారైపోతాయి. ఒక్కసారి మనం గమనించుకోవాలి, ఒక్కసారి మనం గ్రహించుకోవాలి. కనుక వారు గుర్తించారు. జరిగిన ఈ యొక్క కార్యములను ప్రభు మనకి తెలియజేయించాడు. మనం ఎవరము, మనం ఎంతటి వారు? లోక దృష్టిలో విద్య కలిగిన వాడు దృష్టిలో విద్య లేని వాడు ఎన్నికైన వాడు కాదు. ఉద్యోగము కలిగినటువంటి వాడి విషయంలో ఉద్యోగం లేనటువంటి వ్యక్తి ఎన్నికైనటువంటి వాడు కాదు. చదువుకున్నటువంటి వ్యక్తి దృష్టిలో చదువు లేనటువంటి వారు ఎన్నికైనటువంటి వారు కాదు. అలాగే ధనవంతుని యొక్క దృష్టిలో దరిద్రుడు అనబడినటువంటి వారు ఎన్నికైనటువంటి వారు కాదు. చాలాసార్లే వాళ్ళకి చెప్పాల్సినంత ప్రాముఖ్యమైన వాళ్ళు కాదులే. ఈనాడు ప్రతి మనిషి కూడా ఏం చూస్తున్నాడు అంటే స్టేటస్ అనేది చూస్తున్నాడు, గొప్పతనాన్ని అనేది చూస్తున్నాడు, డిగ్రీని అనేటువంటిది చూస్తున్నాడు, ధనమని అనేటువంటిది చూస్తున్నాడు, పదవిని అనేటువంటిది చూస్తున్నాడు. అంతేగాని వ్యక్తిత్వాన్ని ఏమాత్రం కూడా మనిషి చూడట్లా. ఎవరి యొక్క వ్యక్తిత్వం ఏ రీతిగా ఉన్నది? ధనవంతుని యొక్క వ్యక్తిత్వం ఎలా ఉన్నది? దరిద్రుడి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉన్నది? చదువుకున్నటువంటి వారి యొక్క